ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. చూసే కనబడతలేదా? క్యూట్గా ఉన్నది కదా. అందమైన దానా చందమామ లాంటి దానా. ఇప్పుడు గుంటి నాగరాజు గెలవాలి అని అంటున్నారు. సరే, రైతుల కష్టాలు బయట చెప్తాడు అనేసి అంటారు. సరే, ఎన్ని ఓట్లు పడతాయి అనుకుంటారు? ఖచ్చితంగా గెలుస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే గుంటి నాగరాజు ఒక విషయం అడుగుతున్నా, ఆడపిల్లకి దగ్గరుండి హెల్ప్ చేయండి, వేరే ఉద్దేశంతో చూడొద్దు. रुको जरा सबर करो. అటు చూడు. అటు చూడు బే. అంటే అది రే రామ్. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ రోజు అయితే మన ముందుకు ఒక హీరోయిన్ వచ్చిందనమాట. ఈ హీరోయిన్ అయితే చాలా వైరల్ హీరోయిన్. బషీర్ మాస్టర్ స్టూడియోలో అయితే ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా. అదే ముగ్గురు హీరోలను, అత్యంత పెద్ద హీరోలు, మొత్తం అలా పొట్టలు చూస్తే గుట్టలు లెక్క ఉంటాయి. సో అలాంటి హీరోలకి హీరోయిన్ గా చేసింది అనమాట. ముగ్గురిని మోసం చేసింది. సో ఎందుకు మోసం చేసింది, ఎట్లా మోసం చేసింది, అసలు ఇన్స్టాగ్రామ్ లోకి ఎందుకు వచ్చింది, ఈ వీడియోలు ఏంది, ఎవరు ఇన్స్టాల్ చేసుకున్నారు. సో మొత్తం ఇంటెన్షన్ అయితే అడుగుదాం అనమాట. నమస్తే అండి వరలక్ష్మి గారు, ఎట్లా నమస్తే అండి అన్న. సార్ నేను అండి అనుకున్నా. సో ఓకే, నమస్తే అండి. సారీ అండి నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. చూసే కనబడతలేదా? క్యూట్గా ఉన్నది కదా. మీ చర్మ సౌందర్య రహస్యం ఏంటండి? స్మైల్, నవ్వు, నవ్వించు. ఎవరు నవ్వించిన ఇప్పటివరకు? అందమంది చాలా మంది నవ్వించిన, నవ్వించిన, ఏడిపించిన, నవ్వుతూ ఏడిపించిన, ఏడుస్తూ నవ్వించిన. ఎందుకు నాకు అర్థం కాలేదు సార్. ఏడిపియాల్సి వచ్చింది అంటే ఒక చెప్పలేం, అది అట్లా వచ్చేస్తుంది అంతే. అంటే అంతా ఆడనే ఉంటుంది. అయితే మాకు వినబడ్డది ఏంటంటే బషీర్ మాస్టర్ అదే సాంగ్ అయితే వేసిండ్రు కదా. సో దానికి దాదాపు 10 lakhs రూపీస్ రెమ్యూనరేషన్ ఇచ్చిండ్రు అని తెలిసింది బయట. అంటే మీరు మామూలుగా షార్ట్ ఫిలిమ్స్లో కానీ లేకపోతే సాంగ్స్కి కానీ చేయడానికి మీ రెమ్యూనరేషన్ ఎట్లా తీసుకుంటారు? అంటే ఇంత జల్దీ హీరోయిన్ ఎట్లా అయ్యిండ్రు? అవన్నీ వద్దులేండి. ఎందుకు? మీరు హీరోయిన్ హీరోయిన్ కాకపోయినా మనీ విషయం అయితే వద్దు. మనీ విషయం వద్దా? ఒకవేళ తీసుకున్నారా? తీసుకోపోయినా వద్దు. అంతేనా? చెప్పొద్దని భయపెట్టించారు వాళ్ళు మిమ్మల్ని? లేదు, లక్ష్మీరెడ్డి భయపడితే భయపడే రకం కాదు, భయపెట్టే రకం. అంటే కాదు, చాలా మంది 10 లక్షలు తీసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. కానీ 500 400 ఇచ్చి షూటింగ్ పిలిచి అట్లా లేదు. ఎంత ఎక్కువ బషీర్ మాస్టర్ నే ఎప్పుడు కూడా నేను మనీ అడగను, ఇచ్చినా ఇవ్వకపోయినా చేస్తా. ఎందుకంటే నాకు వీడియో చేస్తారు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అతనే. ఎప్పుడు నేను మంచి చెప్తున్నా, నేను మంచి చేసినా సెట్ చేసి తప్పు ఇది కరెక్ట్ అని చెప్పింది బషీర్ మాస్టర్. నేను బషీర్ మాస్టర్ తర్వాత ఎవరన్నా బషీర్ మాస్టర్ అన్న అయితే నేను అన్ను. ఎందుకంటే తను ఒక ఫ్రెండ్, ఒకసారి తన పక్కన నటించవలసి రావచ్చు. ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్, రంగస్థలం, సైరా భరతని, నేను సీరియల్స్ చాలా చేస్తున్నాను నేను కూడా. అప్పుడు నేను సినిమా ఆర్టిస్ట్ కాబట్టి అన్న అని చెప్పి నటిస్తూ నాకు అసహ్యంగా అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంది? ఒక మాస్టర్, ఒక స్టూడెంట్స్. ఆమె స్లాంగ్ అట్లా ఉంటది అన్నమాట. ఎంత చదువుకున్నారు? నేను 0 లైఫ్ చదివిన అంతే. లైఫ్ చదువుకున్నారు. ఎందుకు ఏమన్నా మోసపోయినరా? నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, బయట రోడ్డు మీద ఉందన్నప్పుడు ప్రస్తుతానికి నాలాంటి వాళ్ళు, చెట్ల కాదు, జోక్ కాదు, నాలాంటి వాళ్ళకి చాలా మందికి ఇన్స్టాగ్రామ్ అది ఎందుకని ఓకే చేసుకున్నానండి. మీరు అడుగుతున్నారు కదా, ఇన్స్టాగ్రామ్ ద్వారా కొంతమంది సోషల్ మీడియా కొంతమంది మార్చొచ్చు, కొంచెం మార్చొచ్చు అని చెప్పి ఇందులో నా వాయిస్, ఓల్ వాయిస్ తో వీడియోస్ చేసి పెడతా ఉంటా. ఆ ఓల్ వాయిస్ తోటే ఎంత 62,000 ఫాలోవర్స్. మీకు 62,000 ఫాలోవర్స్ ఉన్నారు? కాదు, మరి మార్చినావా? కొంచెమైనా మారుతారుగా. ఇప్పుడు వెహికల్ మీద వెళ్తున్నారు, వాళ్ళకి నవ్వు కాదు, సీరియస్ చెప్తున్నా. ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్ళి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. చిన్న పాపని గుద్దేసి వెళ్ళిపోతే, చిన్న పాప అంటే ఫ్యామిలీ మొత్తం గుద్దేస్తే, కడుతున్న స్త్రీ ఒక అమ్మాయి చనిపోయింది. ఒక అబ్బాయి ఏమో 9 years బాబు, ఒక అబ్బాయి ఏమో 6. ఆ అమ్మాయి కూడా చనిపోతే రెడీగా ఉండే చాలా మంది హెల్ప్ చేయమంటే ఒకరు హెల్ప్ చేయాలి. అంటే నేను చేసిన మళ్ళీ బామ్మ తెలుసు కదా మీకు, బాగా ఫేమస్ బామ్మ, శబరి అంటారు కదా బామ్మ. ఆ బామ్మ మన ఒక వీడియోలో కూడా ఆమె కనిపిస్తుంది, రాకేష్ మాస్టర్ వీడియోలో. ఆమెకి మనీ నేను ఇచ్చిన 2000 ఎంత ఇచ్చినా మళ్ళీ బయట కూడా హెల్ప్ చెప్పి చాలా చేస్తూ ఉంటాం. మన ఒక కార్ యాక్సిడెంట్ ఇది
థర్డ్ యాక్సిడెంట్ అయితే 1000 మన యువశేఖర్ కూడా మనీ ఇచ్చినాను. ఎంత ఎక్కువ ఇవ్వలేదు 1000 యువశేఖర్ కూడా మీరు మనీ హెల్ప్ చేసిండ్రు. చాలా మంది చేస్తారు. మీరు ఇందాక 2 పిల్లలు అని చెప్పిండ్రు. మీకు 2 పిల్లలా? ఎంత ఏజ్ ఉంటారు వాళ్ళు? ఒకరికి ఏమో 13, 14 ఉంటాయి. మీకు ఏ ఇయర్ లో పెళ్ళైంది? నాకు చిన్న వయసులోనే అయ్యింది. మీ హస్బెండ్ ఏం చేస్తాడమ్మా? మా హస్బెండ్ క్రైన్ ఆపరేటర్. ఇప్పుడు మీ అంటే మీతో లేరా? లేరు, ఒంటరిగానే పోరాడుతున్నా. ఒంటరిగానే ఆ డబ్బుల్లోనే అందరికి హెల్ప్ చేస్తూ ఉంటా, జాబ్ చేస్తా, షూటింగ్స్. ఇప్పుడు మీరు మరి గుంటి నాగరాజు ఎమ్మెల్యే పోటీ చేసిండు, మరి ఆయనకి ఏమైనా సహాయం చేసిరా? మద్దతు ఇస్తున్నారా ఆయనకు? మద్దతు అయితే ఇస్తాను కానీ సాయం అయితే ఏం చేయలేదు. గుంటి నాగరాజు గెలవాలని మీరు కోరుకుంటున్నారా? కోరుకుంటున్నా. ఎందుకు కోరుకుంటున్నారు? ఆయన గెలిస్తే ఏంది? ఆయన చేసేది ఏముంది అసలు ఆ నియోజకవర్గానికి? లేదండి, ఫ్రెండ్స్ గురించి కానీ కాదు. అక్కడ రైతు చాలా మంది లో అంటే సరిగ్గా పండిస్తున్నారు పంట, కానీ దానికి సరైన తీసుకోలేకపోతున్నారు. ఎవరు తీసుకోలేకపోతున్నారు? అండ్ ఇప్పుడు ఒక ధాన్యం పైకి రావాలన్నా, అది రావాలంటే దానికి యాసిడ్ పాలు చేసి 24 నానబెడితే పైకి మొక్క ఇంత చేస్తే వస్తుంది. అది వచ్చిందని జిమ్మితే అందులో కొన్ని మొక్కలు వస్తే కొన్ని రావు. వచ్చిన కానీ వాటికి ఎన్ని మందులు పెట్టాలి. ఇక ప్రభుత్వం నుంచి ఎంత మనీ వస్తుంది, వాళ్ళు వచ్చిన మనీ సరిపోదు. కొంతమంది పిల్లల పెళ్ళి ఉంటుంది, సంథింగ్ వేరు ఉంటాయి. అవన్నీ వాళ్ళు చేయలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. అవన్నీ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలంటే ఇలాంటి ఒక రైతు వెళ్ళాలి. వాళ్ళు అతను నా ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ కాకపోయినా ఇప్పుడు ఈ బరి లెక్క ఉంది, నా ఫ్రెండ్ కాదు ఏమీ కాదు, ఓన్లీ తన బాధ అర్థం చేసుకుని సపోర్ట్ చేయడానికి వచ్చిన అట్లా. ఈ విషయంలో గ్రేట్ కాదమ్మా, నన్ను చేస్తలేంటవా? కేసీఆర్ గురించి మాట్లాడితే బాగోదు. మళ్ళీ ఆల్రెడీ ఒకసారి నేను యాదగిరిగుట్టలో రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిన. కేసీఆర్ ధర్నా చేసిన ఎందుకంటే ఆ టెంపుల్ కట్టించారు. మీరు ఆంధ్ర కదా, కేసీఆర్ మీద ధర్నా ఎందుకు చేసిండ్రు? న్యాయం అనడానికి ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి, నేను ఒక మనిషిని. కరెక్టే, మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పోరాడితే బాగుంటది కదా. నేను అక్కడ కూడా మాట్లాడతా, ఆ విషయంలో కూడా మాట్లాడతా. వైఎస్ఆర్సీపీకి కూడా మాట్లాడతా, నెగిటివ్ గా మాట్లాడతారు. అది న్యాయం అయితే న్యాయం మాట్లాడతా, అన్యాయం అయితే మాట్లాడితే సరిపోతే. అక్కడ ఓటు వేసిన, ఇక్కడ ఓటు ఇప్పుడు నాకు ఓటు వచ్చింది, అక్కడ ఓటు ఉంది, కానీ ఎక్కడ దుక్కునే ఉంచుకుంటాను ఓటు. కాదమ్మా, ఇప్పుడు ఆంధ్రలో చాలా సమస్యలు ఉన్నాయి కదా, మరి ఆంధ్రలోనే ఉండి చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. 1000, 2000 మరి తెలంగాణకు వచ్చి ఎందుకు ఈయన తెలంగాణలోనే మీ బషీర్ మాస్టర్ ఉన్నారు, లేదంటే ఎవరున్నారని? ఎవరున్నారని కాదు, బతకడానికి ఎంత దూరం అయినా ఎక్కడైనా వెళ్ళాలి. ఇప్పుడు నా ఆంధ్ర ఏముంది, నా పుట్టిల్లు, తెలంగాణ అత్తనిల్లు అది ఉంటుంది. ఇక్కడ ఆదరించారు, అక్కడ అభిమానించారు. అయితే మీరు మొత్తానికి ఏం చదువుకోలేదు. సో ఇప్పుడు మీ ప్రొఫెషన్ ఏంటి? అంటే యాక్టింగ్ ఏనా, షార్ట్ ఫిలిమ్స్ అలాంటి? ఇంతవరకు ఎన్ని చేసిండ్రు? చాలా చేసి ఉంటారు, కొన్ని చేసేది, కొన్ని చేయలేదు. ఏదంటే అట్లా పిల్లల్ని నన్ను. యువశేఖర్ కొడంగల్ ఎస్తుంటాడు, మంచోడా చెడ్డా? చాలా మంచి అతను. అందుకే 1000 రూపాయలు మీరు మంచి మనసు చూసి చేసిండ్రా? ఫ్రెండ్ ఆయన కూడా ఫ్రెండ్ అన్న కాదా? ఇప్పుడు గుంటి నాగరాజు గెలవాలి అని అంటున్నారు. సరే, రైతుల కష్టాలు బయట చెప్తాడు అనేసి అంటారు. సరే, ఎన్ని ఓట్లు పడతాయి అనుకుంటారు? ఖచ్చితంగా గెలుస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే గుంటి నాగరాజు. సో గైస్, వరలక్ష్మి ఏం చెప్తున్నదంటే ఖచ్చితంగా గుంటి నాగరాజు ఖమ్మంలో గెలిచి తీరుతాడు. ఓట్లు అన్ని మెజారిటీ వస్తుంది అంటారా? మరి ఆయన వెనకాల నిల్చోలేదు మీరు? అంటే ఎలాగో గెలుస్తాడు కదా, ఇంకా ఎందుకులే అదేదో బర్రెలక్కకి సపోర్ట్ ఇచ్చినా కానీ నడుస్తుంది కదా అని చెప్పి అనుకున్నాను. అక్కడ మా బస్సు మేస్టర్ అందరూ ఉన్నారు, మా సార్ అందరూ ఉన్నారు, ఇంకా నేను ఇక్కడ అంటే ఎవరు లేరు, అందుకే నేను. కాదమ్మా, ఇగో కాదు, మీ పిల్లలు అంటే నువ్వు ఇట్లా నీకు నాకు ఏమున్నది అనుకుంటా సాంగులు చేసుకుంటా, 3-4 అట్లా అట్లా చిందులు వేస్తుంటే మీ పిల్లలు ఏమన్నారా? వాళ్ళకి చెప్తాను నేను అమ్మలా ఉన్నాను, ఒక ఫ్రెండ్లా ఉంటాను. ప్రతి విషయంలో తెలుసు, కష్టకాలన్నీ వాళ్ళకి తెలుసు. ఒకప్పుడు ఏడ్చిన రోజుల్లోనే ఒకసారి బాధ. ఇప్పుడు బాగున్నారా? ఓకే, అంత హ్యాపీనా? ఎందుకు ఏడుస్తున్నారు? పర్లేదు చెప్పండి. ఒక ఫ్రెండ్ నెక్స్ట్ సారికి మీరు కూడా ఎమ్మెల్యేగా నిలబడాలి, ఒక అందరికి ఆదర్శంగా ఉండాలి. ఈ నిలబెడితే చాలా ఫస్ట్ అంతే అంటారా? అది ఇది ఎంత దూరం వచ్చిన తను ఎమోషనల్ అవుతుంది. ఒకసారి జూమ్ చేయి కొంచెం. తను ఎమోషనల్ అవుతుంది. ఎమోషనల్ అవ్వకండి, పాత ఏం కూడా గుర్తు తెచ్చుకోకండి, హ్యాపీగా ఉండండి. మీరు చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు, అదే చాలు. కాదు, ఒక విషయం అడుగుతున్నా, ఆడపిల్లకి దగ్గరుండి హెల్ప్ చేయండి, వేరే ఉద్దేశంతో చూడొద్దు. మీరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ పక్కకి లాగొద్దు. అమ్మాయి మీద అక్కలేని పెట్టొద్దు. అది రాజకీయ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, పక్కన వ్యవస్థ కానీ. కుదిరితే హెల్ప్ చేయండి, కుదిరిపోతే సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోండి. ఇప్పుడు నేను ఒంటరిగా వస్తున్నా, ఎక్కడికి ఇప్పుడు ఒంటరిగానే వచ్చిన ఇక్కడికి. నన్ను వద్దని చాలా మంది అన్నారు. వాడు ఎక్కడ బాంబేస్ పాడేస్తే చస్తావు, 2 పిల్లలు అవుతారండి. నాకు 100 రాసుంటే రేపే పోవచ్చేమో, 100 రాసుంటే రేపే పోవచ్చు. నవ్వుతుంది కాదు, ఒకటి చెప్తున్నా, ఒక ఆడపిల్ల ఇచ్చేయొద్దు, ఉదిగా మాట్లాడొద్దు.
ఆ అమ్మాయి చిన్నతనంగా ఇప్పుడు ఉంది, రేపు పొద్దున ఒక రేంజ్కి వచ్చి నీకంటే ఎక్కువ ఎదుగుద్దేమో, అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? అప్పుడు ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి అక్కడ చూడాలి. ఇది ఎవరు చెప్తున్నారు డైరెక్ట్ గా? అందరికీ చెప్తున్నా. పేరెందుకు? అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది. అది అవదమ్మా. ఆడపిల్లలందరూ చాలా మంది ఎదిగిరు కదా ఇన్స్టాగ్రామ్ లా. అంటే మన గాంధీజీ చెప్పింది కదా, ఒక ఆడపిల్ల అర్ధరాత్రి తిరిగినప్పుడే స్వాతంత్రం నాకు కూడా అర్థం కావట్లేదు. ఒకసారి అడుగుతున్నా, మీరు హెల్ప్ చేయరు, చేయలేనప్పుడు తనకు తను సంపాదించుకుని తన కాళ్ళ మీద తను బతుకుతున్నప్పుడు తన విద్యాపరంగా కానీ మానసికంగా ఇలాగ శరీరపరంగా ఏదో రకం ఎదుగుతున్నామే, ఎదగనివ్వండి. కానీ మీరు మధ్యలో నువ్వు విలువింటదని మగోళ్ళు అనుకోవచ్చు, ఆడలు కూడా అట్లాగే తయారవుతున్నారు కదా ఈ సమాజం మీద. ఆడోళ్ళు వేస్టా? వేస్ట్ అని అంటలేదు, ఆడవాళ్ళు కూడా ఒక మనిషి ఎదుగుతుందంటే పక్కనే నీ ఎదురుకుండా బంగారం చిట్టి అంటారు, పక్కొచ్చి ఇది నాశనం అయిపోయిన సంక్రాంతి సర్వనాశనం అయిపోయిన అంటారు. అలా ఉండొద్దు. ఆడదానికి శత్రువు. కానీ కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారంటే కొంతమంది ఫ్రీగా పేరెంట్స్ బయటకి పంపిస్తున్నారు కదా అని చెప్పి ఇచ్చినగా తీసి 2-3 లవర్స్ పెట్టుకుని వాడి జీవితం సంకనాకించే సూసైడ్ దాకా తీసుకెళ్తున్నారు. ఇది పద్ధతి కాదు. అమ్మాయిలు మీరు చేసిన పనికి పవిత్రంగా పద్ధతిగా మేము బయటకు వచ్చిన వాళ్ళం కూడా ఎదలు అవుతున్నాం. అర్థమవుతుంది? ఇది మాలని ఇది వచ్చిందిరా ఇదేం కొంప ముంచుద్దా అంటారు. సో ఇది ఆవేదన. అంటే ఒక ఒంటరి అంటే భర్త లేని జీవితము, ఎవరైనా మోసం చేస్తే మనకు ఆడవాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వరలక్ష్మి ద్వారానైతే ప్రాబ్లమ్స్ అన్ని విన్నాం కదా అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వరలక్ష్మి మీరు సపోర్ట్ చేస్తున్నారా? గెలవాలని అనుకుంటారా? ఆమె గెలాలనుకుంటున్నా. ఆవిడకి ఏం జరిగినా సరే మేము మధ్యలో ఉండి దానికి అడ్డుండి మరి మా ప్రాణాలు ఇచ్చేనా సరే ఆమెను గెలిపించాం. మేము ఓటేయలేం కాబట్టి ఓటేయమని అడుగుతాకొచ్చాం. ప్రతి ఇంటికి అడుగుతున్నాను తెలుసా, ప్రతి ఇంటికి కాళ్ళకి నమస్కారం పెట్టి వేయండి ప్లీజ్. చాలా మంచిగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది. మరి గడికో వీడియో ఎందుకు తీస్తున్నావు మోడల్? గడికొక షార్ట్ తీస్తున్నావు, గడికొక వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నావు? కాదు, ఒక ఆడపిల్ల వస్తే ఎట్లా ఉంటది కొంతమంది జాబ్ లేక చాలా ఇదులతో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ పోషించుకోవాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉంటున్నారు, వాళ్ళు బతకాలన్నా బయటకి ఇంకేమి చూసి బయటకి రావాలంటే ఏమి నెగ్గాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. మాలాంటి లేడీస్ అంటే ఒంటరి లేడీస్ మాట్లాడాలంటే ఆమె వెళ్ళి మాట్లాడాలి. మేము వెళ్ళాం కదా, అవకాశం ఎట్లా వెళ్తాం? ఆమెకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది. ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే అయింది అనుకో, అసెంబ్లీకి వెళ్ళొచ్చు, మా గురించి మాట్లాడొచ్చు. మాకు ఏ విధంగా కూడా సాయం అందట్లేదు, నిజం చెప్తున్నా. నాకు ఇప్పుడు వచ్చి ఇదేంటి, నాకు ఇప్పుడు వచ్చి రేషన్ కార్డే లేదు. హైదరాబాద్ నుంచి 10 years ఉన్నా, కానీ నాకు రేషన్ కార్డే లేదు. మరి ఎందుకు మీరు అప్లై చేయలేదా? అప్లై చేస్తుంటే మీరు ఆంధ్ర కదా అక్కడ చూసుకోండి. ఎవరన్నారు? సీఎం అన్నాడా? పాపం సీఎం కేసీఆర్ ఏముండదు కానీ అంటే ఆయన కిందోళ్ళు ఉంటారు కదా, పేర్లు నేను చెప్పను, నాకు ఎందుకు వచ్చిన గొడవగా తెలియదు, నాకు గుర్తులేదు. పేర్లు ఉంటే కదా ఖచ్చితంగా చెప్తాను, నేను అట్లా భయపడే రకం కాదు. సో మన మీడియా మిత్రుల ఇప్పుడు మీడియా పరంగా పబ్లిక్ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు బర్రెలక్క గురించి? బర్రెలక్క అయితే గెలిపించండి, గెలిపిస్తే ఆమె మీకు చేసే సాయం మీకు చేస్తుంది, ఆర్థిక వ్యవస్థ కొంచెమైనా మారుతుంది. ఇగో చూడరు గైస్, ఇగో ఇంత సీరియస్ డిస్కషన్ లా ఈ తాత వచ్చిండు. సో గైస్ ఇగో ఈ తాత ఇప్పుడే వచ్చిండు అనమాట. మీ దోస్తేనంట కదా తాత? ఎవరు? ఈమె ఆమె దోస్తు కాదు కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు నువ్వు ఎట్లయితే స్వచ్ఛందంగా నువ్వు ఈ యొక్క ప్రచారం గురించి మాట్లాడట్లేదు, బషీర్ మాస్టర్ వాళ్ళ సాంగ్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళతో మాట్లాడు. ఎందుకోసం పీకర్ గురించి లేదు లేదు, నా వయసులో ఉన్నప్పుడు మెసేజ్ లేదు. ఇటువంటి అవులపుకు క్వశ్చన్లు అడిగి పిచ్చి పూకు మాటలు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి, నిజంగా చెప్తున్నా. అతను మాత్రం క్యారెక్టర్ మాత్రం చాలా మంచిది, మంచోడు, చాలా మంచోడు తాత. అవునా? మెసేజ్ లేవా? సో ఇదేనమాట. ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద కామెంట్లో చెప్పండి తను గుర్తుపట్టినరా, తన కామెడీ ఎంటర్టైన్మెంట్ మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఖచ్చితంగా పెద్ద బాస్ లో అనుశ్రీ వాళ్ళ అక్క లెక్క ఉంది, మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ పెద్ద బాస్ ఏమైనా ప్లాన్ చేస్తే కనుక మేడం ని రిక్వెస్ట్ చేస్తాం, పెద్ద బాస్ అప్పుడు అడుగుదాం. ఇంకా అంటే బిగ్ బాస్ లెక్క పెద్ద బాస్ అనే షో తీసినాం అనమాట. సో దాంట్లో కంటెస్టెంట్ గా రియాలిటీ షో మీరు ఇచ్చిన ఇగో మీ టైం కి అసలు చాలా సంతోషంగా మీకు నేను చెయ్యాలి, చెప్పాలి. ఎందుకు చెప్పనా, మాలో ఉన్న టాలెంట్ తీసుకొచ్చి బయట పెట్టేది మీ యూట్యూబర్. మీరే
వీళ్ళ కాదు ఓకేనా, వీళ్ళకి మాత్రం లైక్స్ ఒకటి ఫాలో చేయకండి ఓకేనా. కానీ కొంచెంసేపు కూడా నవ్వించారు, చాలా చాలా థ్యాంక్ యూ అండి, షేక్ అండి. థ్యాంక్ యూ అండి, వదిలే ఇక. కానీ ఇప్పుడు కూడా బస్సు మాస్టర్ తప్పుగా మాట్లాడని అడగొద్దు. చీ మేము ఎందుకంటే బషీర్ అతను మాస్టర్ చాలా తప్పు మంచివాడు. ఇగో మేము- ఉద్దేశాలు అన్నా, అడిగినాం అంతే. మా ఉద్దేశం ఎప్పుడు కూడా రాంగ్ లేదు. బషీర్ మాస్టర్ ఈమె సొంత చెల్లె లెక్క అన్నమాట. చెల్లెలు అయితే కాదు, ఓన్లీ నాకు గురువు అంతే. అంతే, అవును, కరెక్ట్. సో అదే అన్నమాట, అంతే.